అసలు ఏమవుతుంది, అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు? ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు. వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఎ హోలీ డిప్ ఇన్ దిస్ కుంభమేళా? మనకి పురాణ కథల తర్వాత చూద్దాం, సైంటిఫిక్గా చెప్పుకుందాం. మనం సన్లో ఒక కోర్ సిస్టమ్ ఉంది. దాని నుంచి వచ్చేటటువంటి హీట్, సన్ అంటే ఏంటో ఇది మనలాగా మాస్ కాదు, హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం, మండుతూ ఉంటాయి. ఆ మండుతున్నటువంటి దాని నుంచి, ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడేమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి. కుంభమేళా సమయంలో మాత్రమే పడుతుంది. దానికి మనం రీజన్స్ ఇచ్చాం. ఏమిటి ఆ రీజన్స్? కండిషన్స్ ప్రీ అప్లై అని. ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా, మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా, అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి. ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్. ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని, సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది. పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెసే వాటర్లో ఉండేది. అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం. ఏమండి, మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి? ఇంట్లో చేసుకుంటాం కదా. ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది. ఈ శరీరం ఏమిటంటే మట్టి ముద్ద. మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడుగా ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది. ఇదేంటి శరీరం ఏంటి? మాంసం ముద్ద అందరూ చెప్తారు. మట్టి 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 అంటే రా నా పక్కలోకి అంటాడు ఆయన. మరి ఎవరు? అల్లు అర్జున్. నో అంటున్నాము. మరి మట్టి ముద్ద అంటాం. ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఆత్మ ఉంటుంది అంటాడు. సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది. ఇఫ్ యు డోంట్ టేక్ ఎ బాత్, చాలా మంది వారం రోజులకు ఒకసారి, అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల తరబడి స్నానాలు చేయరు. హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను, బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం, ఎలా చేద్దామంటారు. పిల్లలారా, మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రా నాయన, అది మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడు ఒళ్ళు కాదురా నాయన. పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు, మనలో కుళ్ళబెట్టుకోకూడదు. ఇది డీహైడ్రేట్ అయిపోద్ది. మట్టి కుండ తయారు చేస్తాం కదా, ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం, బిల్డింగ్ కడతాం. నీళ్ళు తడపకపోతే పగిలిపోద్ది కదా కుండ, బిల్డింగ్. అలాగే ఇది మట్టితో చేసాం. స్నానం చేయకపోయినా, నీళ్లు తాగకపోయినా పగిలిపోద్ది. బాడీ డీహైడ్రేట్ అయిపోయి డీమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది? డీమెటీరియలైజ్ అయ్యి పోతుంది. కాబట్టి స్నానం చేయండి. అమ్మ నాకు చలేస్తుంది, వేడి నీళ్ళతో ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? మై డియర్ అమెరికన్స్, మై డియర్ లండన్స్, నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రా నాయన. ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఐల్ టేక్ ఏ బాత్, ఇది చల్ల వాటర్ అనేసి బుడుక్ అంటే వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్. అలా చేయకండి నాయన, బాగా తడపండి, బాడీ తడుస్తుంది. ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది. ఉత్తప్పుడు ఈ పుష్కరాలు, ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ తడుస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామండి, కుంభమేళాల లాంటి టైములో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది. శరీరము, బాడీ, మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ physical, mental and spiritual growth is necessary for every human being. ఈ మూడు లేనప్పుడు మనిషి బతికిన వేస్టే. మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది. కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దాన్ అన్ యానిమల్, ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్గా బతుకుదాం, మనిషిగా మారుదాం. కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి. మొన్న నేను వెళ్ళానమ్మా, మా శిష్యులందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు 20 డ్రెస్సులు తెచ్చుకున్నారు. అది మొయిలాకే చచ్చిపోయాం. ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ దాంట్లో పెడదామంటే 2 కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి. మర్నాడు 1.5 కోటి, అందులో మొనాలిసా వచ్చింది. మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలు పెరిగిపోయారు ఇక. కాబట్టి మనము క్లాక్ రూమ్లో పెట్టిన ఆటోల్లో 2 కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా, తర్వాత 5 కిలోమీటర్స్ దూరం నడిచి వెళ్ళాలా. కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది.
కాబట్టి ఇవన్నీ చూసుకోండి. కుంభమేళా మనకి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉంది. మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి, మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు, అలాగే అన్ని నదులకి జరుగుతాయి. అప్పుడు లక్షల మంది, మాకు అనుభవం అనమాట. అందరూ మా మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్ల హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు ఒడ్ల దగ్గర పెడితే అందరూ తెగ చేసేస్తున్నారు. నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట, ఏంటంటే హాట్ బాడీ ఉంది కదా, మామూలుగా హీట్గా మామూలు బాడీ, చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో. కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్, మనం అన్నీ ఓపెన్ మాట్లాడుకోవాలా. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారంటీ. అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది. మనం డిప్ తీసుకుంటాం, నోట్లో వేసుకోవద్దు, వాటర్ కంటామినేటెడ్ అవుతుంది, లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా, హోలీ డిప్ తీసుకోవాలా. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క 144 సంవత్సరాలను మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా, పోనీ అనుకుందాం మళ్ళీ 140 సంవత్సరాలకు ఎవరు బ్రతుకుంటారు, చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు, వెళ్ళండి మంచిది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి, ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం, పాస్ పడిపోద్ది మనకి. అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మనల్ని మీద నుంచి ఎక్కేసి బస్సుల్లోకి ఎక్కేస్తారు, అంత ట్రాఫిక్ అయినా. అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా, కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, మీకు 5 గంటలు పడుతుంది దర్శనం, కాలభైరవుడి దగ్గర 2 గంటలు పడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో. కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళా జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం, ప్రతి 12 ద్వాదశ రాశులకి కూడా. కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను, సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి, జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది. వాడి నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారే, తోలు తీస్తా, నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు? దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను. ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో. వింటే విను, లేకపోతే దుబ్బేస్తే దుబై. అంతేగాని నీకు పాదక్రాంతుడైపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు. జ్యోతిషం అంటే ఏమిట్రా, అతి పవిత్రమైనటువంటిది. ఈ 12 రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ కోసం నాయన, నీలాంటి వాళ్ళ కోసం, పొరంపోకుల కోసం కాదు. చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం వీ విల్ గివ్ ఏ స్కెలిటన్ ఐడియా. రాశిఫలాలంటే స్కెలిటన్ ఐడియా. దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు, నువ్వు ఎంతమందిని రేప్ చేసావు, నువ్వు ఎంతమందికి ఐపీలు పెట్టావు, ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం. ఏం ఛార్జ్ చేయం మేము జాతకాలకి. ఫ్రీ జ్యోతిష్యం మనం, ఫ్రీ. అందువలన జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం. కాబట్టి కొట్టుకోండి ఫోన్లు, మీరు నాకు కొట్టుకోండి, 24/7 మనం ఖాళీగా ఉంటాం. మనకి మీ యొక్క సేవే మా సేవ. కాబట్టి పిచ్చి వేషాలు వేసి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేసేస్తాను అనమాట, అందులో మాత్రం డౌట్ లేదు. కాబట్టి జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి, జాగ్రత్తగా డెవలప్ అవ్వండి. అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ. వీఆర్ వెరీ హ్యాపీ. మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి. ఈ 12 రాశులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. మేషరాశి వారికి మనకి ఈ ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరంలో చాలా బాగుంది. కాకపోతే మనోవ్యాధి ఉంటుంది. 12వ ఇంట్లో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మనకి ఎదురింటి వాడికి అప్పు రాలేదని, అవతల పక్కింటి వాడికి అప్పులు వచ్చినాయి అని బాధ, ఇక్కడేమో రాలేదని బాధ. వీడు మన ఫ్రెండ్, ఆడేమో మన ఎనిమి అనమాట. కాబట్టి మనకు రాలేదని బాధ కంటే కూడా ప్రతి చిన్న సమస్యకి కూడా ఈ వ్యయ రాహు ఏం చేస్తాడంటే బాధలు పెడుతూ ఉంటాడు. ఇది ఒకటి. రెండో పాయింట్, శత్రువులపై విజయం సాధించేస్తారు మీరు. వాడు భర్త అయినా సరే మిమ్మల్ని మానసికంగా బాధ పెడుతున్నాడు అనుకో, తాగేసి వచ్చి మీరేం తిట్టక్కర్లేదమ్మా, మీ యొక్క గ్రహస్థితి వల్ల వాడు బయటకు వెళ్తే చిన్న యాక్సిడెంట్ అవ్వడం గ్యారంటీ, అందులో డౌట్ లేదు. ఆడదాని శాపానికి వాడు దుర్యోధనుడే మిగలలేదు. ఆఫ్టర్ వీళ్ళంతా మామూలు భర్తలు. కలి దేవుణ్ణే ఛాలెంజ్ చేసేటటువంటి శ్రీమన్నారాయణమూర్తినే తొడకొట్టి ఛాలెంజ్ చేసిన కలి అవతారం వాడు దుర్యోధనుడు. వాడే కుప్పకూలిపోయాడు ద్రౌపది శాపానికి. కాబట్టి శత్రువులపై విజయం మీరు సాధిస్తారు మేషరాశి వారు. ఇకపోతే డబ్బులు ఎందుకు రావురా నాయన, కష్టపడితే ఎందుకు రావు?
మేషరాశి అంటేనే కష్టపడతారు అసలు. అన్నం తినడానికి కూడా టైం లేకుండా కష్టపడతారు. కాబట్టి తిండి కంటే కూడా మీరు పని మీద దృష్టి పెడతారు. కాబట్టి చాలా నిజాయితీ పరులు మీరు మేషరాశి వాళ్ళు. వద్దంటే డబ్బు వస్తుంది నాయన మీకు. ఏ పని చూడండి, ఏ ఫోన్ ఎత్తండి, ఏమిటి గురుగారు నాకు బాధలు ఉన్నాయండి, నాకు బాధలు ఉన్నాయండి. బాధలు ఉండకపోతే ఏముంటాయరా, సుఖాలు ఉంటాయి. నువ్వు చెప్తావా? ఏ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావో అది చెప్తావా? నీ పెళ్ళానికి చెప్తావా నువ్వు ఏ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావో? నీ తల్లికి చెప్తావా నువ్వు ఏ గర్ల్ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నావో? యూ డోంట్ డూ దాట్. బట్ కష్టాలు మాత్రం పక్కింటోడు, ఎదురింటోడు, అందరి చెవులు ఫ్రీగా ఉన్నాయని అందరికీ ఓదకర దంపుడుగా చెప్పేసి బుర్రలు తినేస్తావు. కాబట్టి ఇది మీకు అన్నీ కూడా ఒకటి చెప్తాడు, ఏమంటే ఒక ముక్క చెప్పారండి, మిగతా అన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఫోన్ చేయాలి. మేము ఛార్జ్ చేయం కదా, డబ్బులు ఛార్జ్ చేయం. మరి అటువంటిప్పుడు మీరు ఎంత లాయల్గా, ఎంత విశ్వాసంగా, ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం జాతక శాస్త్రం పట్ల. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారందరూ కూడా విద్యార్థులు అమెరికాలో వెళ్ళిపోతారు. అక్కడ ట్రంప్ మొగుడు, మీ మొగుడు అక్కడ ఉన్నాడు, ట్రంప్ స్టాంప్ అంటాడు. అసలు పుట్టిన వాళ్ళకే, అక్కడ సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళకే డిస్మిస్ చేసేస్తాను అంటున్నాడు ఇక గ్రీన్ కార్డు. మరి వీళ్ళు వెళ్ళే వాళ్ళ సంగతి ఆలోచించుకోండి బాబు. విశ్వవిద్యాలయాలు మాత్రం రండి 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 అంటూ ఉంటాయి. మీకు సీట్లు గ్యారంటీ, కోర్సులు కోరుకున్న కోర్సుల్లో గ్యారంటీ, డబ్బులు రెడీ చేసుకోండి అంతా కూడా. ఇక భార్యాభర్తల విడాకులు రెడీ. చిన్న చిన్న కారణానికి భార్యాభర్తలు మరి కోర్టులకు వెళ్ళిపోతున్నారు. డోంట్ వేస్ట్ ద టైమ్ ఆఫ్ ద కోర్ట్, అడ్జస్ట్ అవ్వండి. కానీ ఈ యొక్క మేషరాశి వారంతా కూడా మరి ఇప్పుడు ఈ యొక్క శుక్రుడు జన్మ రాశిలోకి రాబోతున్నాడు. కాబట్టి ఈ కారణాల వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది. మరి ఇతర జాతక విషయాల కోసం మీరు నన్ను డైరెక్ట్ సంప్రదించవచ్చు. అండ్ రెమెడీస్ దగ్గరకు వచ్చేసరికి పరిహారాలు మీరు చక్కగా రావి చెట్టును ఒకటి సెలెక్ట్ చేసుకోండి. రావి చెట్టు చుట్టూ తిరుగుడు ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు చేయాలి. కానీ నీళ్లు మాత్రం వేయాలి. నీళ్ళు లేకుండా చేసిన ఏ ప్రదక్షిణ కూడా మీకు కలిసి రాదు. కాబట్టి ఈ యొక్క దుర్గాదేవిని ఇంట్లో పటాన్ని పెట్టుకొని బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఫోటో తీసుకోండి. దాన్ని కుంకుమార్చన చేయడం, ఓం దుర్గాయ నమః అని మరి కుంకుమార్చన చేసుకోవడం, శ్రీచక్ర ప్రతిష్టాపన ఇంట్లో చేసుకోవడం ద్వారా ఈ మేషరాశి వారికి శుభమైనటువంటి ఫలితాలు ఈ నెలలో వస్తాయి. శుభమస్తు.